మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్తో పాన్ ఇండియా లెవెల్లో రెండో రాజమౌళిగా ఫోకస్ అయిన ప్రశాంత్ నీల్ వీళ్ళ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూవీ డ్రాగన్. పెద్ద డ్రాగన్, చిన్న డ్రాగన్ ఇలా ఇద్దరి పాత్రలో ఎన్టీఆర్ దూసుకెళ్లే పనిలో ఉన్నాడు. ఇలాంటి టైంలో ఒక మాట రీసౌండ్ చేస్తుంది, అదే పాన్ ఇండియా హ్యాట్రిక్. RRRతో గ్లోబల్గా ఫోకస్ అయ్యాడు. దేవరా హిట్తో రాజమౌళి సెంటిమెంట్ని బ్రేక్ చేశాడు. ఆ తర్వాత హిట్తో పాన్ ఇండియా హ్యాట్రిక్కి ఎన్టీఆర్ సిద్ధమయ్యాడు. ఇది ఇప్పుడు కొత్తగా జరుగుతున్న ప్రచారం. నిజానికి హిందీ మూవీ వార్ 2 రిలీజ్కి ముందే ఈ మాట వినిపించింది. కాకపోతే ఇప్పుడు మళ్ళీ అదే మాట రీసౌండ్ చేస్తుంది. ఎందుకంటే వార్ 2ని ఫ్యాన్సే కాదు, తెలుగు జనాలు కూడా ఎన్టీఆర్ మూడో పాన్ ఇండియా మూవీగా కన్సిడర్ చేయలేదు. కాకపోతే డ్రాగన్ మూవీ దంగల్ని మించితేనే దీన్ని పాన్ ఇండియా హ్యాట్రిక్గా కన్సిడర్ చేస్తారా? అయినా దానికి దీనికి లింక్ ఏంటి? పాన్ ఇండియా హ్యాట్రిక్ కొట్టిన తొలి హీరోగా మరో అవకాశం ఎన్టీఆర్కి ఇంకా ఉందా? టేక్ ఎ లుక్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, పాన్ ఇండియా ట్రెండ్ సెట్టర్ ప్రశాంత్ నీల్ కలిసి చేస్తున్న మూవీ డ్రాగన్. 2 భాగాలుగా ప్లాన్ చేసిన ఈ మూవీలో 2 పాత్రలు వేస్తున్నాడు ఎన్టీఆర్. అదొకటే కాదు, ఇదే ఇండియాలో పాన్ ఇండియా హ్యాట్రిక్ సొంతం చేసుకున్న స్టార్ ని ప్రపంచానికి పరిచయం చేయబోతున్న సినిమా. అంటే డ్రాగన్ పాన్ ఇండియా హిట్ అయితే ఈ దారిలో వరుసగా 3 హిట్లు సొంతం చేసుకున్న ఏకైక స్టార్ గా ఎన్టీఆర్ కి రికార్డు సొంతం కాబోతోందా? అక్కడే అసలైన డిస్కషన్ ని డ్రాగన్ ప్రమోషన్ డామినేట్ చేస్తోంది. నిజానికి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ని గ్లోబల్ గా ఫోకస్ చేసింది RRR మూవీ. 1450 కోట్ల వసూళ్లు రాబట్టిన ఈ సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ క్రియేట్ అయింది. గ్లోబల్ గా నాటు నాటు పాటతో భారీగా గుర్తింపు దక్కింది. తర్వాత దేవరతో సాలిడ్ పాన్ ఇండియా హిట్ పడింది. రాజమౌళి డైరెక్షన్ లో హిట్ పడ్డాక ఏ హీరో అయినా ఫ్లాప్ ఫేస్ చేయాల్సిందే అన్న సెంటిమెంట్ ని RRR తర్వాత దేవర హిట్ తో బ్రేక్ చేశాడు ఎన్టీఆర్. అది అప్పుడో సెన్సేషన్. అంతేకాదు, దేవర వల్ల నార్త్ ఇండియాలో సూపర్ మాస్ ఫాలోయింగ్ పెరిగింది. కేవలం నార్త్ నుంచి 400 కోట్ల వరకు వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా 670 కోట్ల లెక్కలు తేలాయి. ఇలా వరుసగా 2 పాన్ ఇండియా హిట్లు పడ్డాక డ్రాగన్ తో 3వ పాన్ ఇండియా హిట్ గ్యారంటీ అంటున్నారు. అదే జరిగితే పాన్ ఇండియా లెవెల్లో హ్యాట్రిక్ దక్కే ఛాన్స్ ఉంది. అదే జరిగితే ఈ రికార్డు సొంతం చేసుకున్న ఒకే ఒక్క స్టార్ గా ఎన్టీఆర్ కి హిస్టరీ క్రియేట్ అవుతుంది. కానీ మధ్యలో వార్ 2 ఫ్లాప్ పడింది. అలాంటప్పుడు ఇదిలా హ్యాట్రిక్ హిట్ అనుకోవాలి? ఇది బేసిక్ డిస్కషన్. కానీ వార్ 2లో ఎన్టీఆర్ వేసింది కేవలం స్పెషల్ రోలే. పూర్తిగా అది మల్టీ స్టారర్ మూవీ అనటానికి లేదు. ఎన్టీఆర్ స్క్రీన్ స్పేస్, పాత్ర ప్రయారిటీ బట్టి చూస్తే సౌత్ మార్కెట్ కోసం తనని వాడేసుకున్నారు అన్నారు. నార్త్ లో కూడా హృతిక్ కంటే ఎన్టీఆర్ కి ఎక్కువ మాస్ ఫాలోయింగ్ ఉండటం వల్ల ఇలా చేశారన్నారు. మొత్తానికి కథాలోపం ఉన్న ఆ మాత్రం వసూళ్లు ఎన్టీఆర్ వల్లే వచ్చాయని తేలింది. ఏదేమైనా ఫ్యాన్స్ నుంచి పాన్ ఇండియా మూవీస్ వరకు వార్ 2ని ఎన్టీఆర్ సినిమాగా కన్సిడర్ చేయట్లేదు. కాబట్టి డ్రాగన్ హిట్ అయితే అదే పాన్ ఇండియా హ్యాట్రిక్ హిట్ గా ఎన్టీఆర్ కి హిస్టరీ క్రియేట్ అయ్యేలా ఉంది.